గుడ్ మార్నింగ్, వెల్కమ్ టు V3 న్యూస్. లక్ష్యం సమాజ హితం. నేను ఎమిలియా. బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. 1500 ఆర్థిక సాయం పంపిణీ విషయంలో రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం. 3 నెలలు రేషన్ బియ్యం తీసుకొని వారికి 1500 నిలిపివేత. నిర్మల్ జిల్లాలో రాష్ట్ర అటవీ శాఖ మంత్రి అల్లోల ఇంద్రకరణ్ రెడ్డి పర్యటన. ప్రజలందరి సహకారంతో జిల్లాలో కరోనా వైరస్ ను అరికట్టగలిగామన్నారు మంత్రి. రాజన్న సిరిసిల్ల జిల్లా ఎల్లారెడ్డిపేట పోలీస్ స్టేషన్లో పోలీస్ సిబ్బందికి వైద్య పరీక్షలు. కరోనా నేపథ్యంలో పోలీసుల ఆరోగ్యానికి భరోసా. డీటెయిల్స్ చూస్తే కరోనా విపత్తు కింద తెల్ల రేషన్ కార్డుదారులకు ప్రకటించిన 1500 రూపాయలు ఆర్థిక సాయం పంపిణీ విషయంలో రాష్ట్ర ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. ఈ ప్రకటనకు ముందు వరుసగా 3 నెలలకు జనవరి, ఫిబ్రవరి, మార్చి రేషన్ బియ్యం తీసుకుని వారికి 1500 రూపాయల నగదు సాయం అందించాల్సిన అవసరం లేదని తేల్చింది. ఈ నిర్ణయంతో రాష్ట్రంలో 8.26 లక్షల మంది తెల్ల రేషన్ కార్డుదారులు కరోనా నగదు సాయానికి దూరం కానున్నారు. తొలుత రాష్ట్రంలోని మొత్తం 87.54 లక్షల మంది తెల్ల రేషన్ కార్డుదారులకు ఈ నగదు ఇవ్వాలని ప్రభుత్వం నిర్ణయించింది. మంచిర్యాల జిల్లా లక్షెట్టిపేట మండలం తహసీల్దార్ కార్యాలయంలో జిల్లా కలెక్టర్ ఆదేశాల మేరకు వేరే రాష్ట్రాల నుండి వలస వచ్చిన కార్మికులను గుర్తించి నిత్యావసర సరుకులను అందజేశారు లక్షెట్టిపేట తహసీల్దార్ పుష్పలత. అనంతరం తహసీల్దార్ మాట్లాడుతూ లాక్డౌన్ కారణంగా నిత్యావసర సరుకులు లేక తినడానికి ఇబ్బంది పడుతున్న 30 మంది వలస కార్మికులను గుర్తించి రెవెన్యూ కార్యాలయం తరపున 8 రకాల వస్తువులను అందజేయడం జరిగిందన్నారు. ఈ కార్యక్రమంలో రెవెన్యూ సిబ్బంది పాల్గొన్నారు. సంగారెడ్డి జిల్లా పటాన్చేరులో గత సంవత్సరం సెప్టెంబర్ నెలలో ఇస్నాపూర్ ఎక్స్ రోడ్ వద్ద 33 kV విద్యుత్ వైరు తెగిపడి తీవ్ర గాయాల పాలైన చిట్కుల్ గ్రామానికి చెందిన శ్రీనివాస్ అనే వ్యక్తి పడుతున్న ఇబ్బందులను వైసీపీ నేత రాజు ద్వారా తెలుసుకుని నవభారత్ నిర్మాణ్ యువసేన అధ్యక్షుడు మెట్టు శ్రీధర్ తన వంతు సహకారంగా 25 కిలోల బియ్యంతో పాటు 2500 రూపాయల ఆర్థిక సహాయాన్ని అందించారు. లాక్డౌన్ కారణంగా అతనికి జరగవలసిన ప్లాస్టిక్ సర్జరీ వాయిదా పడడంతో వారు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నట్టు దాతలు మరికొందరు ముందుకొచ్చి వారిని ఆర్థికంగా ఆదుకోవాలని అన్నారు. మిత్రులందరికీ నమస్కారం. నేను మెట్టు శ్రీధర్. మనం ప్రస్తుతము చిట్కుల్ గ్రామంలో ఉన్నాము. అన్నగారి పేరు శ్రీనివాస్. వాళ్ళ సొంతూరు యాదాద్రి భువనగిరి జిల్లా మునిపంపుల గ్రామం. మరి దాదాపు ఈ చిట్కులు గ్రామానికి వీళ్ళు వలస వచ్చి ఒక 20 ఏళ్ళు అవుతుంది. మరి అన్నగారు ఈ పరిస్థితిలో ఉండడానికి కారణం ఏంటంటే మరి ఇస్నాపూర్ చౌరాస్తా దగ్గర మీకు గుర్తుండే ఉంటుంది, సెప్టెంబర్ నెలలో ఒక అనుకోని సంఘటన జరిగింది. 33 kV హై టెన్షన్ తెగి ఆయన పైన పడడం వల్ల మరి ఆయనతో పాటు ఆయన ఇట్లానికే పరిమితం కావడం జరిగింది. మరి ఆ విషయము వివిధ పత్రికల ద్వారా తెలుసుకున్నటువంటి కలెక్టర్ గారు ఒక నెల కింద ఆయనకు 10,000 రూపాయల ఆర్థిక సాయం చేయడం జరిగింది. మరి ఈ గ్రామ సర్పంచ్ గారి గిట మరి ఆయనకు తోచినంత ఆర్థిక సహాయం చేయడం జరిగింది. అయితే వాస్తవానికి వీళ్ళకు సర్జరీ చేయాల్సి ఉంది మహేశ్వర హాస్పిటల్లో. కానీ ఈ కరోనా వల్ల మరి అది డిలే అవ్వడం జరుగుతుంది. ప్రస్తుతానికి వాళ్ళ పరిస్థితి ఏంటంటే ఒక్కరోజు డ్రెస్సింగ్ చేయడానికి మరి 2500 ఖర్చు అయితే ఉంది ఓన్లీ డ్రెస్సింగ్కి, అది టాబ్లెట్స్కి కాకుండా. మరి వాళ్ళ దీన స్థితిని మరి వైఎస్ఆర్సీపీ మరి రాజన్న గారి ద్వారా నేను తెలుసుకొని వాళ్ళ డ్రెస్సింగ్కి ఒక్కరోజు కావాల్సిన ఈ 2500 రూపాయలను నా తరపున నేను అందిస్తూ ఉన్నా. మరి నేను కోరుకునేది ఏంటంటే మిత్రులందరూ సూచించారు కాబట్టి మీకు తోచిన సహాయం మరి మీరు చేసే 10 రూపాయల సహాయం గిట ఆ కుటుంబాన్ని పదిలంగా ఉంచుట 7-8 లక్షల వరకు అప్పైందని తెలపడం జరిగింది. కాబట్టి నేను చేతులొచ్చి మరి సోషల్ మీడియా మిత్రులకు ఒకటే విజ్ఞప్తి చేస్తున్నా, వాళ్ళకి సంబంధించిన మరి అకౌంట్ నంబరు, గూగుల్ పే నంబరు, ఫోన్పే నంబరు మరి అప్లోడ్ చేయడం జరుగుతుంది. మీకు తోచిన సాయం మీరు ఒక 10 రూపాయలు ఒక 100 మంది చేస్తే 1000 రూపాయలు అవుతాయి, 1000 మంది చేస్తే 10,000, 1,00,000 మంది చేస్తే 10 లక్షలు. కాబట్టి నేను ఒక్కనే ఎంత సహాయం చేస్తాను అని చెప్పి వెనుకడు వేయకుండా 10 రూపాయల నుండి తోచిన సహాయం చేసి మరి ఈ క్లిష్ట పరిస్థితుల నుండి వాళ్ళను గట్టెక్కించే విధంగా ప్రతి ఒక్కరు ముందడిగేద్దాం. దయచేసి మీకు తోచిన మేరకు వారికి సహాయం చేసి మరి మన మంచి మనసును
చాటుకోవాలని చెప్పి మనస్ఫూర్తిగా వేడుకుంటా ఉన్నా. ఖచ్చితంగా మీకు తోచిన సహాయం చేయండి. మరి ఈ పరిస్థితుల్లో క్లిష్ట పరిస్థితులను ఎదుర్కొంటున్న ఒక కుటుంబాన్ని మానవతా దృక్పథంతో మనం ఆదుకుందామని చెప్పి మనస్ఫూర్తిగా వేడుకుంటూ ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. జగిత్యాల జిల్లా కోడిమ్యాల మండలంలోని వాయిస్ ఆఫ్ లవ్ ఫౌండేషన్ సంస్థ అధ్యక్షులు ఎజ్రా మల్లేశం ఆధ్వర్యంలో మండలంలో ఉన్న పేద పాస్టర్లకి నిత్యావసర సరుకులు, మాస్కులు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నియోజకవర్గంలోని ఉన్న పేద పాస్టర్లకి సహాయం చేయాలనే ఉద్దేశంతో ఈ కార్యక్రమం చేపట్టామన్నారు. ఈ కార్యక్రమంలో పాస్టర్లు జాన్సన్, దినేష్, అబ్రహాం తదితరులు పాల్గొన్నారు. నియోజకవర్గంలో ఉన్న పేద పాస్టర్స్కు మా వంతు చిన్న సహకారం అందించాలనే ఉద్దేశంతో క్రిస్టియన్ అసోసియేషన్ చొప్పదండి పాస్టర్స్ అసోసియేషన్ ఆధ్వర్యం ద్వారా ఈ కార్యక్రమం చేపట్టడం జరిగింది. ఈరోజు మన కొడిమ్యాల అదేవిధంగా మల్యాల మండల పాస్టర్లకు 20 మందికి నిత్యావసర వస్తువులు అందించడం జరిగింది. ఇదే ఆనవాయితీని కాన్స్టిట్యూన్సీలో ఉన్నటువంటి అన్ని మండల పాస్టర్లకు కూడా ఇంకొక మరో 40 మందికి ఇవ్వాల్సిన అవసరం ఉంది. దీన్ని కూడా మేము త్వరలో ఈ వారం లోపల పూర్తి చేస్తామని తెలియజేస్తున్నాం. ఇది మా వ్యక్తిగతంగా చేసేది తప్ప వేరే ఎవరు చేసేది కాదు. ఈ మన సహకరించే పాస్టర్లందరికీ ప్రత్యేక మద్దతు తెలియజేస్తూ ముగిస్తుంది. థ్యాంక్ యూ. రాజన్న సిరిసిల్ల జిల్లా ఎల్లారెడ్డిపేట మండలం కేంద్రంలోని పోలీస్ స్టేషన్లో ఎస్పీ రాహుల్ హెగ్డే ఆధ్వర్యంలో డీఎస్పీ చంద్రశేఖర్, ఎస్ఐ వెంకటకృష్ణతో పాటు పోలీస్ సిబ్బందికి వైద్య పరీక్షలు నిర్వహించారు వైద్యులు. ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ జిల్లాలోనే ప్రథమంగా ఎల్లారెడ్డిపేట పోలీసుల నుండి వైద్య పరీక్షలు మొదలుపెట్టామని తెలిపారు. వైద్య పరీక్షల అనంతరం విలేకరులతో సమావేశం ఏర్పాటు చేసి కరోనా వైరస్ వ్యాప్తి నివారణ గురించిన వివరాలు, అంశాలను చర్చించారు. ఈ కార్యక్రమంలో మండల వైద్యాధికారి డాక్టర్ ధర్మానాయక్, అశ్విని హాస్పిటల్ యాజమాన్యం తదితరులు పాల్గొన్నారు. చెక్ పోస్ట్ పెట్టడం జరిగింది, టికెట్స్ పెట్టడం జరిగింది. అట్లనే 2 వీలర్ పెట్రోలింగ్, 4 వీలర్ పెట్రోలింగ్ మీరందరూ చేస్తున్నారు. చాలా బాగానే చేస్తున్నారు, చాలా హార్డ్ వర్క్ చేస్తున్నారు. సో దానికోసమే మీకు కూడా ఒకటి హెల్త్ చెకప్ అంటే మీకు కూడా ఏమైనా సిమ్టమ్స్ కానీ వేరే ఏమైనా ప్రాబ్లమ్స్ ఉందా, సో అది ఐడెంటిఫై చేయడానికి ఈ యొక్క హెల్త్ చెకప్ ఆర్గనైజ్ చేయడం జరిగింది. సో మీరందరూ కూడా ప్రికాషన్స్ తీసుకుంటున్నారు, అందరూ మాస్క్ వేసుకుంటున్నారు. అట్లానే శానిటైజర్స్ కానీ వేరే పర్సనల్ హైజీన్ మెయింటైన్ చేయడం కానీ చేస్తున్నారు. మీరందరూ అట్లానే కంటిన్యూ చేయండి. మన లాక్డౌన్ అయ్యే వరకు మనం ఇట్లానే హార్డ్ వర్క్ చేయాలి అండ్ అందరికీ పబ్లిక్ అందరికీ అందుబాటులో ఉండాలి. ఇప్పటివరకు మీరు చాలా మంచి వర్క్ చేశారు. మీరు ఏమేమి వర్క్ చేస్తున్నారు ఫీల్డ్లో మనకు స్పెషల్ బ్రాంచ్ నుంచి కానీ వేరే ప్రజల నుంచి కానీ ఫీడ్బ్యాక్ కంటిన్యూస్గా వస్తుంది. సో లాక్డౌన్ ఎల్లారెడ్డిపేటలో మీరు చాలా స్ట్రిక్ట్గా ఇంప్లిమెంట్ చేస్తున్నారు. సో ఇట్లానే కంటిన్యూ చేయండి. ఏమైనా ఇష్యూస్ మీకు ప్రాబ్లమ్స్ ఉంటే నా దృష్టికి తీసుకొని సరే కంప్లీట్ బ్లడ్ పిక్చరు, ఫాస్టింగ్, పోస్ట్ లంచ్, బ్లడ్ యూరియా, సీరం క్రియాటినిన్, సీరం టోటల్ కొలెస్ట్రాల్, ఎలక్ట్రోలైట్స్, బ్లడ్ ప్రెషర్, ఐ చెకప్, నాన్ కాంటాక్ట్ థర్మల్ టెస్ట్, అట్లానే కోవిడ్ రిలేటెడ్ సిమ్టమ్స్ ఏముంది సో దాన్ని కూడా టెస్ట్ చేస్తున్నారు అందరికీ. జగిత్యాల జిల్లా రాయికల్ మండలంలోని బోర్నపల్లి అనుబంధ గ్రామం లోయగూడెంలో నివసిస్తున్న గిరిజనులకు మరియు గ్రామ పంచాయతీ కార్మికులకి, అదే గ్రామానికి చెందిన ఇటుకబట్టి కార్మికులకు మరియు చెక్పోస్ట్ వద్ద విధులు నిర్వహిస్తున్న పోలీసులకు మండల జెడ్పీటీసీ జాదవ్, అశ్విని మరియు రాయికల్ మున్సిపాలిటీ కౌన్సిలర్ తురగా శ్రీధర్ రెడ్డి ఆధ్వర్యంలో నిత్యావసర వస్తువులైన వంట నూనె, సబ్బులు, బ్రెడ్ ప్యాకెట్లు, ఉప్పు, 5 రకాల కూరగాయలు మరియు మాస్కులు పంపిణీ చేశారు. గూడెంలోని ప్రజలతో కలిసి జెడ్పీటీసీ భోజనం చేసి వారికి కరోనా వ్యాధిపై అవగాహన కల్పించారు. ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ పాదం లత, ఎంపీటీసీ పెంద్రం కవిత, మాజీ సింగిల్ విండో చైర్మన్ కోలా శ్రీనివాస్ పాల్గొన్నారు. అమ్మా మీ అందరికీ తెలుసు, ఇప్పుడు మేము మాస్కులు ఇచ్చినాం కదా, ఇవి ఖచ్చితంగా మీరు బయటికి వెళ్ళినప్పుడు కట్టుకోవాలి. మీకు సబ్బులు కూడా ఇచ్చినాం. మీ ఇంటికి ఎవరు వచ్చినా కూడా బకెట్ పెట్టి సబ్బుతో చేతులు కట్టుకొని ఇంటికి రావాలని చెప్పాలి. మీరు ఇప్పుడు రాయికల్కి అట్లా వెళ్తారు కదా, ఈ మాస్కులు కట్టుకోవాలి. కట్టుకొని ఇంటికి వచ్చినాక ఖచ్చితంగా మనము చేతులు కడుక్కోవాలి. ఇప్పుడు మనం ఉన్న క్లిష్ట పరిస్థితుల్లో మాత్రం ఇప్పుడు ఎవరికి వచ్చినా కూడా అందరికి వస్తుంది కరోనా. కాబట్టి మీరందరూ ఖచ్చితంగా ఈ మాస్కులు అనేది కట్టుకోవాలి, సబ్బులతో కడుక్కోవాలి, రోజు పిండాలి.
కళ్ళు ముక్కుతో ఇదంతా ఇది మొత్తం ముట్టద్దు మనం. మాకేమొస్తుంది అని అనుకుంటాం కానీ మీరు రాయకల్కి అట్లా వెళ్తారు కదా కూరగాయలు కొనడానికి, అక్కడ నుంచి ఒక్క వైరస్ వచ్చినా మీ అంతా కులాబ్ కూడా అందుకే మీరు ఖచ్చితంగా జాగ్రత్త పాటించాలనే మేము ఇంత దూరం వచ్చినాం. ఏపీడబ్ల్యూజే రాష్ట్ర కమిటీ పిలుపు మేరకు కర్నూలు జిల్లా పత్తికొండ శాసనసభ్యురాలికి వినతి పత్రం ఇవ్వడం జరిగింది. కోవిడ్-19 మహమ్మారి కట్టడి కోసం రాష్ట్ర ప్రభుత్వం పలు చర్యలు తీసుకుంటోంది. ప్రింట్, ఎలక్ట్రానిక్ మీడియా సంస్థల్లో పనిచేస్తున్న వర్కింగ్ జర్నలిస్టులు అందరూ తమ ఆరోగ్యాన్ని పణంగా పెట్టి నిరంతరం శ్రమిస్తూ ప్రజలకు సమాచారాన్ని వేగంగా చేరవేస్తున్నారు. ఎప్పటికప్పుడు తాజా పరిస్థితులను అధికారులు, ప్రభుత్వ అధికారులు, శాస్త్రవేత్తలు, వైద్యులు, పోలీసులు, వివిధ భాగాల సిబ్బందికి కృషిని ప్రజలకు తెలియజేస్తున్నారు. సోషల్ మీడియాలో అనాధికారిక అవాస్తవ సమాచారం, పుకార్లు విస్తృతంగా ప్రచారం అవుతున్న పరిస్థితులలో ప్రింట్, ఎలక్ట్రానిక్ మీడియా మాత్రమే నమ్మకమైన సమాచారాన్ని ప్రజలకు చేరవేస్తున్న సంగతి అందరికీ తెలిసిందే. ఇటువంటి కీలక భూమిక నిర్వహిస్తున్న పాత్రికేయులకు ప్రస్తుతం విపత్కర పరిస్థితుల్లో ఆరోగ్య భద్రత కల్పించాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉందని వినతి పత్రం అందించారు. విధి నిర్వహణలో ఉన్న పాత్రికేయులు అందరికీ పీపీఈ కిట్లు, మాస్కులు, శానిటైజర్లు ఇవ్వాలని, కరోనా నేపథ్యంలో వివిధ విభాగాలకు అమలు చేస్తున్న 50 లక్షల రూపాయల బీమా సదుపాయం వర్తింపచేయాలని అన్నారు. జగిత్యాల జిల్లా మల్లాపూర్ మండలంలోని సాతారం గ్రామంలో ఎన్ఆర్ఐ డాక్టర్ గండ్రా విద్యాధర్ రావు సుహాసినీల సహకారంతో నిరుపేదలకు బియ్యం, నిత్యావసర సరుకులను పంపిణీ చేశామని సర్పంచ్ బొడ్డు సుమలత రాజేష్ తెలిపారు. సర్పంచ్ బొడ్డు సుమలత రాజేష్ మాట్లాడుతూ కరోనా వైరస్ వల్ల నిరుపేదలు ఎవరూ పసులు ఉండకుండా 20,000 రూపాయలతో అనాథలు, పేదలను ఆదుకున్నామని, 50 కుటుంబాలకు నిత్యావసర సరుకులను పంపిణీ చేశామని, మరికొందరికి త్వరలో నిత్యావసర వస్తువులు అందించడం జరుగుతుందని ఆమె అన్నారు. ఈ కార్యక్రమంలో ఎంపీటీసీ గున్నల శ్రీనివాస్, ఉప సర్పంచ్ శ్రీనివాస్ యాదవ్, గ్రామ పంచాయతీ పాలకవర్గ సభ్యులు, గ్రామ అభివృద్ధి కమిటీ సభ్యులు పాల్గొన్నారు. సేవ చేశారు. కరోనా వైరస్ గురించి ఇప్పుడు పేదవాళ్లకు పప్పు, బియ్యం, కూరగాయలకు సంబంధించి బాగా పేదవారికి సహాయం చేశారు. వారు ఇట్లా చేసినందుకు వారికి ధన్యవాదాలు. ఈరోజు మా సాతారం గ్రామంలో మా గ్రామ దైవం శ్రీ గండ్ర విద్యాధర్రావు మరియు సుహాసిని గారు కరోనా తీవ్రంగా ఉన్న ఈ రోజులలో మా గ్రామంలో ఎవరు కూడా ఉపవాసం ఉండకూడదని చెప్పి ఆయన తన స్వయంగా ఒక 20,000 రూపాయలు ఇచ్చి మా గ్రామంలోని పేదవారికి, అత్యంత పేదవారు, అసలే బయటకు వెళ్ళి పని చేసుకోలేక వాళ్ళకి తినడానికి లేని వారి కోసము ఈ డబ్బులు పంపించడం జరిగింది. అందులో భాగంగానే ఈరోజు ఆయన పేరు మీద మేము మా గ్రామ పంచాయతీ సిబ్బంది మరియు ఈడీసీ అందరూ కలిసి ఒక్కొక్క కుటుంబానికి బియ్యం మరియు పప్పు, నూనె, కూరగాయలు పంపిణీ చేయడం జరిగింది. ఇప్పటికీ ఈరోజు మేము ఒక 50 మందికి పంపిణీ చేయడం జరుగుతుంది. ఇంకా ఎవరైనా నిరుపేదలు ఉంటే వాళ్ళని గుర్తించి నెక్స్ట్ రౌండ్లో మళ్ళీ పంపిణీ చేస్తాం. ఇందుకు సహకరించినటువంటి మా విద్యాధర్రావు గారికి మా గ్రామం ఎప్పుడు కూడా రుణపడి ఉంటుంది. మా గ్రామంలో మా సాతారం గ్రామ ఆరాధ్య దైవం శ్రీ గండ్ర విద్యాధర్రావు గారు అమెరికాలో కార్డియాలజిస్ట్గా స్థిరపడి తన సొంత గ్రామమైనటువంటి సాతారం గ్రామం మీద ఉన్న మమకారంతో వారు కొన్ని కోట్ల రూపాయల అభివృద్ధి కార్యక్రమాలు చేశారు. ఇప్పుడు కరోనా వైరస్ కారణంగా గ్రామంలో పేదవారు ఎవరైనా ఉన్నారా, తిండి లేకుండా ఇబ్బంది ఎవరైనా పడుతున్నారని మాకు ఫోన్ ద్వారా సంప్రదించడంతో ఒక 50 నుండి 60 కుటుంబాలు ఉన్నాయని చెప్పడం జరిగింది. తద్వారా వెంటనే బాబు గారు నా వంతు సహకారంగా నేను అందిస్తాను, 20,000 రూపాయలు ఇస్తాను, అంతమందం నువ్వు వీలైనంత వరకు మీరందరూ కలిసి సేవ చేయండి బీదవారికి అని చెప్పడం జరిగింది. అదే విషయాన్ని గ్రామ పంచాయతీ పాలకవర్గం వారికి చెప్పగా అందరూ సహకరించి, వీడీసీ వారు అందరూ సహకరించి ఈరోజు గ్రామంలో ఉన్నటువంటి ఒక 50 మంది అంటే పేదవారు, ఎలాగంటే ఇప్పుడు పిల్లలు లేనటువంటి అనాథలు, భర్త చనిపోయి పిల్లల పోషణ భారమైనటువంటి మహిళలు, పూర్తిగా ఏమీ లేనటువంటి బీద కుటుంబాలకు చెందినటువంటి వారిని ఎంపిక చేసి ఈరోజు 50 మందికి నిత్యావసరాలు ఇవ్వడం జరిగింది. ప్రతి ఒక్కరికి కిలో టమాటాలు, కిలో బెండకాయలు, అర్ధ కిలో పప్పు, అర్ధ కిలో నూనె, డెటాల్ సబ్బు, ఇలా అన్ని రకాల వస్తువులు ఇవ్వడం జరిగింది. ఇంకా రానున్న రోజుల్లో బాబు గారి పేరు మీద మరిన్ని కార్యక్రమాలు చేస్తామని, నిజంగా విద్యాధర్రావు గారి మనసు
చల్లనైనది. అడగకుండానే వరాలు ఇస్తూ మా సాధారణ గ్రామాన్ని ఎప్పటికప్పుడు ఆదుకుంటున్నారు. వారికి మా గ్రామ ప్రజల అందరి తరపున ధన్యవాదాలు తెలుపుతున్నాను. నాగర్ కర్నూలు జిల్లా కొల్లాపూర్ పట్టణంలో భగవాన్ సత్యసాయి సేవా సమితి వారి ఆధ్వర్యంలో నగర పంచాయతీ సిబ్బందికి పోలీస్ శాఖ వారికి నిరుపేద ప్రజలకు అన్నదాన కార్యక్రమం నిర్వహించడం జరిగింది. ప్రపంచవ్యాప్తంగా కరోనా విజృంభిస్తున్న సందర్భంలో నగర పంచాయతీ సిబ్బంది కృషి ఫలితంగా వారు పరిసరాలను పరిశుభ్రపరచడంతో కరోనా వైరస్ను నిర్మూలిస్తున్నారని కొనియాడారు. అదేవిధంగా ప్రతి పేదవారి ఆకలి తీర్చేందుకు సత్యసాయి సేవా సమితి కృషి చేస్తుందని అన్నారు. ఓం శ్రీ సాయిరామ్. భగవాన్ శ్రీ సత్యసాయి బాబా పాదపద్మంలో ప్రణమిల్లుతూ ఈరోజు శ్రీ సత్యసాయి సేవా సమితి కొల్లాపూర్ శాఖ ఆధ్వర్యంలో పారిశుద్ధ కార్మికులకు మరియు పోలీస్ సిబ్బందికి మరియు బీద ప్రజలకు అందరికీ అన్నదాన కార్యక్రమం చేయడం జరిగింది. దీనిలో ముఖ్యంగా పారిశుద్ధ కార్మికులకి ఎందుకు ఎన్నుకున్నామంటే మొదటిగా ఏదైతే క్లీన్ అండ్ లేకుంటే ఎలాగైతే వైరస్ వ్యాప్తి చెందుతుందో మొదలు పారిశుద్ధ్య కార్మికులు వాళ్ళను ప్రాణాలను అడ్డుపెట్టి ప్రాణాలను త్యాగం చేసి వాళ్ళు పూర్తి స్థాయిలో వాళ్ళు పనిచేయడం జరుగుతుంది. ఎందుకంటే ఫస్ట్ పారిశుద్ధ్యం సరిగ్గా ఉంటేనే అన్ని పనులు సరిగ్గా జరుగుతాయి. పారిశుద్ధ్యం తర్వాతనే ఎవరైనా కానీ ఈ కార్యక్రమానికి ఈ కరోనా వ్యాప్తి చెందకుండా ఉండాలంటే పారిశుద్ధ కార్మికులు చాలా ముఖ్యం. కాబట్టి పారిశుద్ధ కార్మికులకు ఈ కరోనా వలన ఎలాంటి ఇబ్బందులు కలగకుండా, అలాగనే పోలీస్ సిబ్బందికి, అలాగనే బీద ప్రజలకు సత్యసాయి సేవా సమితి సభ్యులు అందరూ కలిసి ఈ కార్యక్రమం అన్నదాన కార్యక్రమం చేపట్టడం జరిగింది. అందరి సహకారంతో కరోనా వైరస్ వ్యాప్తి చెందకుండా అరికట్టగలిగామని రాష్ట్ర అటవీ పర్యావరణ న్యాయ దేవాదాయ శాఖ మంత్రి అల్లోల ఇంద్రకరణ్ రెడ్డి అన్నారు. నిర్మల్ పట్టణంలోని మంత్రి క్యాంపు కార్యాలయంలో పొల్యూషన్ కంట్రోల్ బోర్డు తరపున డిపిఓ ఆధ్వర్యంలో ప్రతి గ్రామ పంచాయతీకి 50 మాస్కులను పంపిణీ చేసిన కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ నిర్మల్ జిల్లాలో అందరి సహకారంతో కరోనా వైరస్ను అరికట్టగలిగామని తెలిపారు. కరోనా వైరస్ బారిన పడిన 20 మందిలో నుండి 8 మంది పూర్తిగా కోలుకుని డిశ్చార్జ్ అయ్యారని తెలిపారు. డిశ్చార్జ్ అయిన వారిని హోం క్వారంటైన్లో ఉంచి ప్రతిరోజు వైద్యులచే పరీక్షలు నిర్వహించడం జరుగుతుందని అన్నారు. డిశ్చార్జ్ అయిన వారు తమ ఇంట్లలోనే ఉండి ప్రభుత్వ నిబంధనలు పాటించాలని అన్నారు. కరోనా వైరస్ నియంత్రణలో వైద్యులు, పోలీసులు, రెవెన్యూ, శానిటేషన్ సిబ్బంది బాగా పనిచేస్తున్నారని తెలిపారు. నిన్ననే కంటైన్మెంట్కి సంబంధించినటువంటి 8 జోన్లను రిలాక్స్ చేయడం జరిగింది. గాంధీ హాస్పిటల్ నుంచి 8 మంది పాజిటివ్ అయినటువంటి వ్యక్తులు నిన్న మరి పూర్తిగా వాళ్ళకు నిర్ధారణ అయిన తర్వాత నెగిటివ్ రావడము, వాళ్ళని ఇండ్లకు కూడా పంపడం జరిగింది. ఇంట్లో వాళ్ళు రూమ్ క్వారంటైన్లో ఇంట్లో ఉండాలి ఒక 8-10 రోజులు. మళ్ళీ ఇంకా డైలీ వాళ్ళకు హాస్పిటల్ నుంచి మరి డాక్టర్స్ కానీ వాళ్ళను ఎవ్రీడే చెక్ చేస్తూ ఉంటారు. ఆ విధంగా నిర్మల్ మనము అందరి సహకారం వల్ల ఈ కరోనా వ్యాధిని అరికట్టగలిగినాము. ఇప్పుడు గ్రామీణ ప్రాంతాల్లో కూడా ఒక్కొక్క గ్రామానికి మా పొల్యూషన్ కంట్రోల్ బోర్డు తరఫున మేము 50 మాస్కులు మరి అదేవిధంగా డిపిఓ గారి ద్వారా, ఎంపీఓల ద్వారా మరి మనము ఇవ్వడం జరిగింది. జిల్లా పరిషత్ చైర్మన్ గారు, మండల ప్రెసిడెంట్ రామేశ్వర రెడ్డి గారు, అదేవిధంగా మున్సిపల్ చైర్మన్ గారు రమేష్ రెడ్డి గారు, గుల్లేదరెడ్డి గారు అందరూ కూడా ఈ యొక్క శానిటేషన్కు సంబంధించినటువంటి విషయంలో వాళ్ళు కూడా బాగా గ్రామ ప్రాంతంలో మున్సిపాలిటీ అయితే దాదాపు ఒక 350 మంది వాళ్ళు ప్రతిరోజు శ్రమ చేస్తుంటారు. మరి మనము ఎంత చెత్త, ఎంత దుర్వాసన ఇదంతా కూడా వాళ్ళు భరించి ప్రతిరోజు శ్రమించి పనిచేస్తారు. కాబట్టి వాళ్ళకు మొన్ననే నిర్మల్లో కొన్ని సరుకులు ఇవ్వడం జరిగింది. గ్రామీణ ప్రాంతంలో ఉన్నటువంటి మరి ఈ సఫాయి కర్మచారులకు వాళ్ళకు కూడా బియ్యము, మరి పప్పు, మంచినూనె ఇవ్వాలని నిర్ణయం చేసినాము. రేపటి నుంచి మరి డిపిఓ గారి ఆధ్వర్యంలో ప్రతి గ్రామ పంచాయతీ పంపించి ఆ స్థానికంగా ఉన్నటువంటి సర్పంచ్, ఎంపీటీసీ, మరి ఇక్కడ వీలైతే మండల ప్రెసిడెంట్, జడ్పీటీసీ వాళ్ళ ద్వారా 4-5 ఆ కార్మికులకు ఇది ఇవ్వాలని చెప్పి, వస్తువులు ఇవ్వాలని చెప్పి కూడా నిర్ణయం జరిగింది. రేపటి నుంచి ఇవ్వడం కూడా జరుగుతుంది. ఈ గ్రామాలలో 12 కిలోల బియ్యము, తెల్ల రేషన్ కార్డు ఉన్న వాళ్ళకి మరి పెన్షన్లు ప్రతి నెల వచ్చే పెన్షన్ యథావిధిగా వస్తుంది. 1500 రూపాయలు, 12 కిలోల బియ్యము 1500 రూపాయలు పోయిన నెల ఇవ్వడం జరిగింది. ఈ నెల కూడా ఇస్తారు. ఆ విధంగా 2 టైమ్స్ ఇస్తున్నానంటే తెలంగాణ రాష్ట్రము మన ముఖ్యమంత్రి కేసీఆర్ గారి ఆధ్వర్యంలో ఎవరికి ఏమి ఎక్కడ తక్కువ లేకుండా మరి అందరూ కూడా మరి ఆ విధంగా ఇవ్వడం మూలంగా అందరూ కూడా మరి ఇందరిలో ఉండి ఎవరికి ఇబ్బంది కాకుండా, ఎవరు ఉపవాసం ఉండకుండా కార్యక్రమం జరుగుతుంది.
వలస కార్మికులకు కూడా మనం లిస్ట్ అవుట్ చేసి మరి ఎక్కడి నుంచి వచ్చి ఇక్కడ పనిచేసుకునే వాళ్ళకు ఎగ్జాంపుల్ అక్కడ నాగనాథపల్లిలో డబుల్ బెడ్రూమ్ కట్టే దగ్గర మరి వేరే వేరే రాష్ట్రాలు ఒరిస్సా నుంచి యూపీ నుంచి బీహార్ నుంచి వచ్చిన కార్మికులకు కూడా మనము 12 కిలోల బియ్యంతో పాటు మేము వేరే కొన్ని సరుకులు కూడా ఇవ్వడం జరిగింది. అదేవిధంగా 500 రూపాయలు కూడా వాళ్ళకి ఇవ్వడం జరిగింది. పోయిన నెల ఇచ్చినాము, మళ్ళా నెల కూడా 12 కిలోల బియ్యం 500 రూపాయలు వాళ్ళకు కూడా వలస కార్మికులు కూడా ఇవ్వడం జరుగుతుంది. మరి ఇక్కడ సోన్లో నేషనల్ హైవే మన గోదావరి పిడి దాటగానే సోన్లో కానీ కొండాపూర్ ఇక్కడ నేషనల్ ఓఆర్ఆర్ దగ్గర కానీ అన్నదాన కార్యక్రమం కూడా ఈ నడిచిపోయే వలస కార్మికులు పాపం వాళ్ళ ఊరు గమ్యస్థానానికి చేరుకోవాలని వాళ్ళు ప్రతిరోజు ఎంత అద్దానా కానీ నడుచుకుంటూ పోతున్నారు. వాళ్ళకు కూడా మరి అన్నదాన కార్యక్రమం కూడా జరుగుతుంది. మేము రేపు పార్టీ 27వ తేదీ తెలంగాణ రాష్ట్ర సమితి ఆవిర్భావ దినోత్సవ సందర్భంగా మేము ఇక్కడ జెండా ఎగురవేసి పార్టీ విషయాలపైన ప్రస్తావించి అక్కడ నుంచి ఆ కొండాపూర్ దగ్గరికి పోయి అక్కడ అన్నదాన కార్యక్రమంలో పాల్గొనడం కూడా జరుగుతుంది. ఈ విధంగా మనము ఈ కరోనా వైరస్ అన్ని రకాలుగా అందరి సహకారంతో అరికట్టగలుగుతున్నాం. మరి నిర్మల్లో జిల్లాకు సంబంధించిన ప్రతి ఒక్కరు కూడా మరి రాత్రి మొగళ్ళు పనిచేసి హెల్త్ డిపార్ట్మెంటు, పోలీసు, రెవెన్యూ, పంచాయతీరాజు, అదేవిధంగా ప్రజాప్రతినిధులు ప్రతి ఒక్కరు కూడా ఈ కార్యక్రమంలో పాల్గొని గట్టిగా ఉండడం మూలంగా ఈ వైరస్ మనం పారదోలుతున్నాము. దీన్ని యథావిధిగా మన పాత రోజులు రావడానికి మనందరం కూడా ప్రయత్నం చేద్దాం. అందరి సహకారం ఉండాలని కోరుతున్నాం. కుత్బుల్లాపూర్ సర్కిల్ 127వ డివిజన్ గాంధీనగర్లో 200 మంది నిరుపేదలకు ఉచితంగా వంట సామాగ్రి, అదేవిధంగా మున్సిపల్ కార్మికులకు నిత్యావసర సరుకులను పంపిణీ చేశారు. పారిశ్రామికవేత్తలు శ్రీ విజయబాబు, ఇండస్ట్రియల్ అసోసియేషన్ అధ్యక్షుడు శ్రీ స్వామిగౌడ్, గాంధీనగర్ సంక్షేమ సంఘం అధ్యక్షుడు శ్రీ జల్దా రాఘవులు, స్వామి వివేకానంద యూత్ అసోసియేషన్ అధ్యక్షుడు శ్రీ జల్దా లక్ష్మీనాథ్ తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. పేదలకు మనం ఈరోజు రైస్ డిస్ట్రిబ్యూషన్ కార్యక్రమం చేపట్టాము. ఇలాగే లాస్ట్ 1 month నుంచి కూడా మన ప్రియతమ ముఖ్యమంత్రి గారు చేసే నినాదం ఎవరితో ఆకలిగా ఉండదు, ప్రతి ఒక్కరు ముందుకు వచ్చి చేయాలని దాంతో మేమందరం గాంధీనగర్ ఇండస్ట్రియల్ అసోసియేషన్ తరఫున ప్రతి ఒక్క పారిశ్రామికులకు ముందుకు వచ్చేసి ఈ కార్యక్రమం చేపట్టడం జరుగుతుంది. ఇంకా కూడా ముందు కూడా చేయడానికి మేము సిద్ధంగా ఉన్నాము. స్టేట్ వెల్ఫేర్ అసోసియేషన్ నుంచి మా స్వామిగౌడ్ గారు మా ప్రెసిడెంట్, మేము ఆయన ఆధ్వర్యంలో ఇండస్ట్రియలిస్టులు అందరం కలిసి ఈ ఎవరైతే మన్నార్కులు ఉన్నారో వాళ్ళకి ఎవరికైతే రేషన్ కార్డులు లేవో కొద్దిగా ఇబ్బంది పడుతున్నారో వాళ్ళందరినీ ఆదుకోవడానికి ఈ కార్యక్రమం చేస్తున్నాం. కొన్ని ఈ బస్తీల్లో ఐడెంటిఫై చేసి మా స్థానిక యూత్ ప్రెసిడెంట్లు వాళ్ళు ఐడెంటిఫై చేసిన క్యాండిడేట్కి ముందుగానే టోకెన్స్ ఇచ్చి ఈ కార్యక్రమం చేస్తాము. ముందు కూడా ఇట్లానే చేస్తామని చెప్పి మీకు స్వామిగౌడ్ గారు మరి మా గాంధీనగర్లో ఎంతోమంది నిరుపేదలు ఉంటున్నారు, వారికి భోజనానికి ఇబ్బంది అవుతుందని తెలియజేయగానే ఇమ్మీడియట్గా గౌరవనీయులు విజయబాబు గారికి ఈ విషయం తెలియజేసి వితిన్ 2 daysలో మరి ఈ ఆహార పంపిణీ కార్యక్రమం అయ్యే విధంగా చూశారు. ఇదేవిధంగా స్వచ్ఛందంగా ముందుకొచ్చి మాకు సహాయ సహకారాలు అందించిన విజయబాబు గారికి, అదేవిధంగా వెంటనే స్పందించిన స్వామిగౌడ్ గారికి మా వివేకానంద యువజన సంఘం అదేవిధంగా వెల్ఫేర్ అసోసియేషన్ తరఫున ధన్యవాదాలు. సాంప్రదాయ పరిరక్షణ సమితి కార్యదర్శి, రాష్ట్ర జాతీయ ఉపన్యాసకారులు, ఉభయ వేదాంత ట్రస్ట్ వైష్ణవ సంఘం తరపున ప్రవక్త శ్రీ సముద్రాల శటగోపాచార్యులు బీద బ్రాహ్మణ కుటుంబాలను ఆదుకోవాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఆయన మాట్లాడుతూ అనుదినం భారతీయ సనాతన సాంప్రదాయాన్ని కాపాడుతూ కరోనా నేపథ్యంలో భగవంతునికి భక్తులకు మధ్య వారధిగా ఉంటూ కరోనా ప్రభావం నుంచి కోలుకోవాలని నిత్యం పూజలు చేస్తున్న ఆలయ పూజారులు ముహూర్తాలు లేక, వచ్చే భక్తులు లేక, జ్యోతిషులు ఆదాయం కోల్పోయి నానా రకాలుగా ఇబ్బందులు పడుతున్నారని, బ్రాహ్మణులు లోక కళ్యాణం కోరేవారని, అందరూ బాగుంటేనే తాము బాగుంటామని కోరుకునేవారని, అలాంటి వారిని డాక్టర్లకు, పారిశుద్ధ్య కార్మికులు ఇచ్చే విలువను ఇచ్చి గౌరవించాలని కోరారు. ఈ సందర్భంగా ఆలయ పూజారులు, ఏకశిలా పార్క్ వెంకటేశ్వర ఆలయం పూజారి డింగరి శ్రీనివాసాచార్యులు, లక్ష్మీ గణపతి ఆలయం ఎక్సైజ్ కాలనీ అడ్లూరి దినేష్ పాల్గొన్నారు. పట్టి పీడిస్తున్నటువంటి కరోనా మహమ్మారి ప్రపంచ దేశాలను, బలీయమైన సంస్థలను, ఉన్నతమైన కుటుంబాలను, సంపన్నులను, అధికారులను, సామాన్యులను ఇలా అందరినీ బెంబేలెత్తిస్తున్నది. ముఖ్యంగా సంవత్సరంలో మంచి ముహూర్తాలకు పేరుగా ఉండేటువంటి మాసం వైశాఖ మాసం. ఈ వైశాఖ మాసంలో కానీ, ఇంతకంత ముందు ఉండేటువంటి చైత్రమాసంలో కానీ ఆలయాల్లో ఆ భక్తుల జనసందోహం లేక కళదప్పాయి. పెళ్ళిళ్ళు లేక పురోహితులు వాళ్ళు పనిలేని వాళ్ళైనట్టుగా
ప్రభుత్వం నిర్వహించేటువంటి దేవాలయాల్లో ఉండే అర్చకులకు ప్రభుత్వం వేతనాలు ఇవ్వడం ఒకటైతే వారు కూడా ఈ శుభకార్యాల పేరు మీద ఎంతో విస్తృతంగా ధనాన్ని పొందేవారు, కుటుంబాలను బాగా పోషించుకునేవారు. ముఖ్యంగా చిన్న ఆలయాల్లో ధూపదీప నైవేద్యాలకే ప్రభుత్వం ఇచ్చే పరిస్థితుల్లో ఉన్నటువంటి ఆలయాలకు సంబంధించిన అర్చకులు, ఇంకా ఇతర అర్చకులు అందరూ భయంగా ఇంట్లో ఉన్న వీళ్ళు ఇంట్లో కూడా ప్రశాంతంగా ఉండే పరిస్థితి లేక భయంగా ప్రతిపూట ఆలయానికి వెళ్ళి అక్కడ దీప నైవేద్యాలను ఏర్పాటు చేసి భగవంతుడి మీద భక్తి, ఈ రోగం గురించినటువంటి ప్రచారం వల్ల ఉండేటువంటి భయం రెండూ ఏకతాళంగా ఉంటూ ప్రతిపూట ఆలయానికి వెళ్ళి నైవేద్యాలు చేస్తూ వస్తున్నారు. వారు ఒక పూట నైవేద్యం పెట్టకపోతే మళ్ళీ ఆ ఆలయంలో పెద్ద పూజలు చేసి సంప్రోక్షణలు చేస్తే కానీ మళ్ళీ ఆ దేవాలయం ఆ శాస్త్ర ప్రకారంగా పూజలు నిర్వహించుకోవడానికి వీలు కాదు. అలాంటి పరిస్థితుల్లో ప్రతిపూట వెళ్తున్నారు. అంతేకాక 5,000, 3,000, 8,000 వారి ఇంటికి రాయి మందమే ఆలయం వాళ్ళు ఇచ్చే జీతం ఉన్న ఆలయం అనేది వారు ఒక ఫలానా దేవాలయ అర్చకులని అందరికీ ప్రచారం కొరకు గుర్తింపు కొరకే కానీ ఆలయం వారు 10,000 ఇచ్చినా వారి ఇంటికి రాయికి పాలకు సరిపోయే పరిస్థితి ఉన్నప్పుడు మిగతా నెలంతా కుటుంబం జీవనం గడవడానికి ఈ వివాహాలు, శుభకార్యాలు, గృహప్రవేశాలు ఇట్లాంటివి చేసుకుంటూ ఎవరి దగ్గర చేయిదాచకుండా ఉన్నతంగా విశ్వాసంతో ఉండేటువంటి వ్యవస్థ బ్రాహ్మణ వ్యవస్థ, అర్చక వ్యవస్థ. ఇవాళ ఈ కరోనా మహమ్మారి వల్ల శుభకార్యాలని వాయిదా అవ్వటం వల్ల ఒక పెళ్లికి వచ్చేటువంటి ఆదాయం, వాళ్ళు ఇచ్చేటువంటి దక్షిణ ఒక నెలకు సరిపోతుంది అన్నట్టుగా ఒక 2 నెలల్లో వచ్చేటువంటి డబ్బుని సంవత్సరం పాటు నడుపుకుందాం శుభకార్యాల ద్వారా వచ్చేది అనుకునే పరిస్థితుల్లో శుభకార్యాలు లేకపోవటం వల్ల వాళ్ళు ఎవరిని అడగలేక భగవంతుడి సేవ మాత్రం చేస్తూ ఇవాళ ఆర్థికపరమైన ఇబ్బందిని ప్రధానంగా ఎదుర్కొంటూ కూడా భగవంతుడి సేవలో ఉన్నారు. మెదక్ జిల్లా టెక్మాల్ మండలంలోని టెక్మాల్ గ్రామంలో రేణు సోలార్ ప్లాంట్ కంపెనీ వారు నిరుపేదలకు నిత్యావసర సరుకులు పంపిణీ చేయడానికి ముందుకు రావడం ఆనందించదగ్గ విషయమని టెక్మాల్ ఎంఆర్ఓ గ్రేసీబాయ్ అన్నారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ప్రతి ఒక్కరూ తప్పనిసరిగా బయటకు వచ్చినప్పుడు మాస్క్ తప్పనిసరిగా ధరించాలని, కేంద్ర ప్రభుత్వం వేసే డబ్బులు పోస్టాఫీసులో తీసుకోవాలని తెలిపారు. టేక్మల్ మండల ప్రజలకు తెలియజేయనదేమనగా ఈ ప్రస్తుతము మనము లాక్డౌన్లో ఉన్నాం కాబట్టి ఇప్పటికే చాలాసార్లు మరి ప్రతి ఒక్క డిపార్ట్మెంట్ నుండి, మన ప్రభుత్వం నుండి, కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల నుండి మనం ఈ లాక్డౌన్ పీరియడ్లో కరోనాని ఏ విధంగా కట్టడి చేయాలనేది మనకి ప్రతిరోజు చెప్పడం జరుగుతుంది. మరి కానీ ఇంకా కొంతమంది ప్రజలు మరి సాయంత్రం కాగానే మరి ఇంటి నుంచి బయటకు రాగానే మాస్కులు ధరించుకోవాలని చెప్తున్నాము, కానీ ఎవ్వరూ వినడం లేదు. ఈవినింగ్ టైంలో మాస్కులు లేకుండా బండ్ల మీద 2, 3 తిరుగుతున్నారు. మరి చాలామందిని బళ్ళు కూడా సీజ్ చేయడం జరిగింది. అయినా కూడా మరి తిరుగుతున్నారు. దయచేసి ఉపాధి హామీలో పని ఉన్న కూలీలు మరి మీ జాబ్ కార్డులకైతే కానీ, ఏ విధమైన సమాచారంగా అయితే కానీ మరి మీ గ్రామ పంచాయతీలో ఉన్న గ్రామ పంచాయతీ సెక్రటరీ, కార్యదర్శిని మాత్రమే మీరు అడగాలి. వాళ్ళే అన్నీ మీకు తెలియనివన్నీ వాళ్ళే చెప్తారు. తెలియదు కాబట్టి అందరూ కూడా అప్రమత్తంగా ఉండాలి. మీ పిల్లల్ని, పెద్దవాళ్ళని, ముసలివాళ్ళని ఎవరిని బయటకు రానియకుండా మరి కొత్త వాళ్ళు వచ్చినప్పుడు గుర్తించి మరి అధికారులకు చెప్పాలని మరి మీ అందరినీ కోరుకుంటున్నాము. అదేవిధంగా మరి బ్యాంకర్స్ నుంచి రావాల్సిన అమౌంట్ కూడా మరి శంకరంపేట ఏలో ఉన్న బ్యాంక్ అకౌంట్లు ఉన్న వాళ్ళందరికీ కూడా వాళ్ళు బ్యాంకు శంకరంపేట వెళ్ళకుండా మనకు షెడ్యూల్ ఇచ్చారు. అది ఎల్పుగొండ విలేజ్, బోడగట్టు. మరి వాళ్ళే డిస్ట్రిబ్యూటర్స్ వచ్చి విలేజ్కి వచ్చి అందరికీ అమౌంట్ డిస్ట్రిబ్యూషన్ చేయడం జరిగింది. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. 1500 ఆర్థిక సాయం పంపిణీ విషయంలో రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం. 3 నెలలు రేషన్ బియ్యం తీసుకొని వారికి 1500 నిలిపివేత. నిర్మల్ జిల్లాలో రాష్ట్ర అటవీ శాఖ మంత్రి అల్లోల ఇంద్రకరణ్ రెడ్డి పర్యటన. ప్రజలందరి సహకారంతో జిల్లాలో కరోనా వైరస్ ను అరికట్టగలిగామన్నారు మంత్రి. రాజన్న సిరిసిల్ల జిల్లా ఎల్లారెడ్డిపేట పోలీస్ స్టేషన్లో పోలీస్ సిబ్బందికి వైద్య పరీక్షలు. కరోనా నేపథ్యంలో పోలీసుల ఆరోగ్యానికి భరోసా. ఇవి బులెటిన్ విశేషాలు. మరింత సమాచారం కోసం చూస్తూనే ఉండండి V3 న్యూస్. లక్ష్యం సమాజ హితం.